వింటర్ సీజన్ లో వేడి వేడి చికెన్ బిర్యానీ, అది కూడా టైం అస్సలు లేదు. మా వారు సడన్ గా కాల్ చేసి ఒక అరగంటలో వస్తాను భోజనం పెట్టేస్తావా అన్నారు. అదిగో మరి మళ్ళీ వచ్చాక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటూ టైం అస్సలు వేస్ట్ చేయకూడదు, నాకు ఆఫీస్ లో చాలా పని ఉందని ముందే హింట్ ఇచ్చారు. అవ్వలేదంటే చెప్పు ఆఫీస్ లోనే ఏదో ఒకటి తినేస్తానని కూడా ఆప్షన్ ఇచ్చారు. ఆర్మీలో సింగిల్ గా ఉండే ప్రతి ఒక్క పర్సన్ ఫస్ట్ మిస్ అయ్యేది హోమ్ ఫుడ్. మరి ఇంటికి దూరంగా ఉండే వాళ్ళకి ఇంటి భోజనం అంటే అంత వాల్యుబుల్ అనమాట. అరగంటలో నీకు వేడివేడిగా భోజనం పెట్టేస్తాను మా ఆయనతో అయితే మాట చెప్పేసి ఫోన్ పెట్టేశాను కానీ దడదడలాడుతుంది, అసలు వంటే స్టార్ట్ చేయలేదు. అప్పటికి అసలే వింటర్ సీజన్ లో పని చేయబుద్ధి కాదు, ఇంకా ముందే వండుకొని కూర్చుంటే చల్లారిపోతుందని అప్పటికప్పుడు చేసుకుని తింటున్నాము. సరే అని చెప్పి ఫాస్ట్ గా బిర్యానీ చేద్దాం. మ్యారినేట్ చేసేంత టైం లేదు, డైరెక్ట్ గా చికెన్ వేసి కుక్ చేసేసి మసాలాలన్నీ వేసేసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఈ బిర్యానీ బాస్మతితో కాకుండా రెగ్యులర్ గా చేసుకునే రైస్ తో చేశాను, అయినా టేస్ట్ అయితే భలే వచ్చింది. ఈ బిర్యానీ తిన్నాక మా ఆయన అయితే నన్ను ఆకాశాన్ని ఎత్తేసాడు. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది, లాస్ట్ లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి బొగ్గు వేసి స్మోక్ చేశాను బిర్యానీ. ఆహా ఎంత బాగుందంటే సూపర్.